Hello everyone, welcome to BTech Life. So before watching video, please do subscribe. Now let us discuss B-Star tree. A B-Star tree is an advanced version of B tree that provides better space utilization and improved storage efficiency. It is a balanced multi-way search tree in which nodes are kept at least two-thirds before splitting occurs. B-Star reduce the number of node splits and make better use of storage space compared to B-trees. They are widely used in database systems, file systems, and indexing applications where efficient storage management is required. సో B-Star ట్రీ అనేది B ట్రీ యొక్క ఇంప్రూవ్డ్ వెర్షన్. B ట్రీలో నోడ్ ఫిల్ అయితే మనం డైరెక్ట్ స్ప్లిట్ చేస్తాం కదా, కానీ B-Star ట్రీలో ఫస్ట్ సిబ్లింగ్ నోడ్తో స్పేస్ షేర్ చేసి ట్రై చేస్తాం. స్పేస్ లేకపోతే మాత్రం స్ప్లిట్ చేస్తుంది. అందుకే స్టోరేజ్ యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటుంది B-Star ట్రీలో. సో నౌ లెట్ us discuss definition. A B-Star tree is a self-balancing multi-way search tree in which each node is maintained at least two-thirds full and splitting occurs only when redistribution is not possible. సో సింపుల్గా చెప్పాలంటే B-Star ట్రీలో నోడ్స్ మ్యాక్సిమం స్టోరేజ్ని యూటిలైజ్ చేస్తాయి. నోడ్ ఫుల్ అయిన వెంటనే స్ప్లిట్ చేస్తాం. ముందుగా సిబ్లింగ్ నోడ్తో డేటా రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం. Need of B-Star tree. So in B tree, frequent node splitting may occur, storage utilization is lower and additional disk accesses may be required. B-Star trees solve these problems by improving node occupancy and reducing splits. సో B ట్రీలో ఎక్కువ స్ప్లిట్స్ జరిగితే పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. B-Star ట్రీలో నోట్స్ ఎక్కువగా ఫుల్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి స్టోరేజ్ వేస్ట్ తక్కువగా ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ B-Star ట్రీ. సో ఇది వచ్చేసి స్ట్రక్చర్. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే B-Star ట్రీ స్ట్రక్చర్ B ట్రీ లాగానే ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే నోట్స్ ఎక్కువగా ఫుల్ అయి మెయింటైన్ చేస్తాం. సో కీస్ లెస్ దెన్ 40 గో టు ఫస్ట్ చైల్డ్, కీస్ బిట్వీన్ 40 and 80 go to సెకండ్ చైల్డ్, కీస్ గ్రేటర్ దెన్ 80 go to the థర్డ్ చైల్డ్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ B-Star trees. Balanced tree structure, all leaves are at the same level, nodes are at least two-thirds full, multiple keys per node, multiple children per node, and better storage utilization, reduced node splitting. సో ఎగ్జామ్లో క్యారెక్టరిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ బ్యాలెన్స్డ్ ట్రీ ఉంటుంది అండ్ సేమ్ లెవెల్ లీఫ్ నోడ్స్ ఉంటాయి, 2/3 ఫుల్ నోడ్స్ అండ్ మల్టిపుల్ కీస్, బెటర్ స్టోరేజ్ యూసేజ్. నెక్స్ట్ సర్చింగ్ ఇన్ B-Star ట్రీ. సో ప్రతి ఒక్క దాంట్లో ఆపరేషన్స్, ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ అనేది మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అన్నా అడగొచ్చు, కాబట్టి బీ ప్రిపేర్డ్. అండ్ ఆపరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్చింగ్ ఇన్ B-Star ట్రీ. సో ఆల్గరిథం. స్టార్ట్ ఫ్రమ్ రూట్, కంపేర్ కీ విత్ నోడ్ కీస్, ఇఫ్ ఫౌండ్ రిటర్న్ సక్సెస్, మూవ్ టు అప్రోప్రియేట్ చైల్డ్, రిపీట్ అంటిల్ ఫౌండ్. సో ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ కీ మనకి 60 ఉంది. సో 40, 80 రూట్ నోడ్స్ ఉన్నాయి. సో బిలో 60 అనేది బిలో 40 కాదు, అండ్ ఇట్ ఈస్ బిట్వీన్ 40 and 80. కాబట్టి 40 and 50, 80 మిడిల్లో ఏమున్నాయి, 50, 60, 70. సో 60 ఎలిమెంట్ ఫౌండ్ అంతే. 60 సెర్చ్ చేయాలంటే రూట్తో కంపేర్ చేసాం ఫస్ట్. 40 మరియు 80 మధ్యలో ఉంది కాబట్టి మిడిల్ చైల్డ్కి వెళ్ళి అక్కడ 60 మనకి దొరుకుతుంది. ఇన్సర్షన్ ఇన్ B-Star ట్రీ. సో లొకేట్ కరెక్ట్ లీఫ్ నోడ్, ఇన్సర్ట్ ద కీ, చెక్ వెదర్ ద నోడ్ ఈస్ ఫుల్, రీడిస్ట్రిబ్యూట్ కీస్ విత్ సిబ్లింగ్ ఇఫ్ పాసిబుల్. ఇఫ్ రీడిస్ట్రిబ్యూషన్ ఈస్ నాట్ పాసిబుల్, స్ప్లిట్ ద నోడ్, ప్రమోట్ కీ టు పేరెంట్. Suppose a node becomes full 10, 20, 30, 40. First redistribution is attempted. If redistribution fail, split occurs. సో సింపుల్గా చెప్పాలంటే B-Star ట్రీలో డైరెక్ట్ స్ప్లిట్ ఉండదు. ముందుగా పక్కన సిబ్లింగ్ నోడ్తో స్పేస్ ఉందా అని చెక్ చేస్తాం. స్పేస్ ఉంటే వాల్యూస్ని షేర్ చేస్తాం, స్పేస్ లేకపోతే స్ప్లిట్ చేస్తాం అంతే. డిలీషన్ ఇన్ B-Star ట్రీ. సో ఫస్ట్ ఏంటంటే ఫైండ్ ద కీ, డిలీట్ ద కీ, చెక్ మినిమమ్ ఆక్యుపెన్సీ, బారో ఫ్రమ్ సిబ్లింగ్ ఇఫ్ పాసిబుల్, మెర్జ్ నోడ్స్ ఇఫ్ రిక్వైర్డ్, మెయింటైన్ బ్యాలెన్స్. సో డిలీట్ తర్వాత నోడ్లో వాల్యూస్ తక్కువ అయితే సిబ్లింగ్ నుండి బారో చేస్తాం, అవసరమైతే మెర్జ్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఆఫ్ B-Star ట్రీస్. సో బెటర్ స్పేస్ యూటిలైజేషన్, రెడ్యూస్డ్ నోడ్ స్ప్లిట్టింగ్, ఫాస్ట్ డిస్క్ యాక్సెసెస్ అండ్ బ్యాలెన్స్డ్ స్ట్రక్చర్, ఎఫిషియెంట్ సర్చింగ్, సూటబుల్ ఫర్ లార్జ్ డేటా. సో స్టోరేజ్ యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది, స్ప్లిట్టింగ్ తక్కువ, ఫాస్ట్ సర్చింగ్, బ్యాలెన్స్డ్ ట్రీ అండ్ అప్లికేషన్స్కి కూడా యూజ్ అవుతుంది. సో మీకు ఈ B-Star ట్రీ లేదా డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ నోట్స్ కావాలంటే ఇక్కడ ఉన్న మెయిల్కి మెసేజ్ చేయండి. సో నోట్స్ జస్ట్ ₹100. సో
బర్త్డే ఈవెంట్స్కి స్పెండ్ చేసేంత అమౌంట్ కూడా కాదు. సో కంప్లీట్ డేటా స్ట్రక్చర్స్ నోట్స్ అండ్ మీకు తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ నేర్చుకోవచ్చు. సో కొనండి, టైం వేస్ట్ చేసుకోకుండా తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ నేర్చుకోండి. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ. సో మీకు ప్రీవియస్గా క్వశ్చన్స్లో కూడా టైం కాంప్లెక్సిటీ మెన్షన్ చేస్తారు, సర్చ్, ఇన్సర్ట్, డిలీట్. సో అన్నిటికీ టైం కాంప్లెక్సిటీ సేమ్ క్యాపిటల్ O ఆఫ్ లాగ్ N. సో సర్చింగ్, ఇన్సర్షన్, డిలీషన్ అన్నీ లాగరిథమిక్ టైంలో కంప్లీట్ అవుతాయి. అప్లికేషన్స్ ఆఫ్ బీ స్టార్ ట్రీస్. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? డేటాబేసెస్లో, బ్యాంకింగ్ సిస్టమ్స్లో, సెర్చ్ ఇంజిన్స్లో. సో అన్నిటికీ అప్లికేషన్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి ఏమైనా 2-3 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము బ్యాంక్ డేటాబేస్లో మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. B3 యూజ్ చేస్తే నోట్స్ ఎక్కువగా ఫిల్ అయి ఉంటాయి. స్టోరేజ్ వేస్ట్ అవ్వదు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. సారీ, B3 కాదు, బీ స్టార్ ట్రీ. అండ్ మీకు క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అంటే B3 డిఫరెన్స్ బిట్వీన్ B3 అండ్ బీ స్టార్ ట్రీ అలా కూడా అడగొచ్చు. సో డిఫరెన్సెస్ కొన్ని చూసుకోండి అండ్ ఎగ్జాంపుల్స్, ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే మీకు మ్యాటర్ అనేది ఎక్కువ పేపర్స్తో ఎక్స్టెండ్ అవుతుంది. అది కూడా మీరు నోట్స్లో ఉంటుంది కాబట్టి నోట్స్ తీసుకుంటే మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అండ్ టాపిక్స్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి అండ్ మీరు ఎలా ఇచ్చినా రాయొచ్చు. అందులో ఇంప్లిమెంటేషన్స్, ఆపరేషన్స్ అన్నీ ఉన్నాయి డీటెయిల్గా. అండ్ సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే B3లో డైరెక్ట్ స్ప్లిట్ ఉంటుంది, బీ స్టార్లో ఫస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అందుకే బీ స్టార్ ట్రీ స్టోరేజ్ని బెటర్గా యూటిలైజ్ చేస్తుంది. అంతే. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే బ్యాలెన్స్డ్ ట్రీ, నోట్స్ అట్లీస్ట్ 2/3 ఫుల్, బెటర్ స్టోరేజ్ యూటిలైజేషన్, రెడ్యూస్డ్ నోట్ స్ప్లిట్టింగ్, ఫాస్ట్ సెర్చింగ్, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎగ్జామ్లో ఏమేమి రాయాలంటే డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్, సెర్చింగ్, ఇన్సర్షన్, డిలీషన్, అడ్వాంటేజెస్, అప్లికేషన్స్, ఇవి కంపల్సరీ ప్రిపేర్ అయ్యి రాయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో టాపిక్స్ మెన్షన్ చేయండి. అండ్ బాయ్ బాయ్.